నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం గత వారంలో ఐవీఆర్ టాక్స్లో చేసిన దాంట్లో ఒక చర్చ ఈ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో నుంచి 100 మంది శాస్త్రవేత్తలు వలసపోవడం, ఇది ఏ విధంగా సబబు కాదు అనే దాని మీద చాలా విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు మీరు చెప్పారు. అది జరిగిన 1 వీక్ లోపలనే మనకి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఒక 4 రోజుల క్రితం మరి నెల్లూరు జిల్లా మన స్పేస్ దగ్గర నుంచి 500 కిలోమీటర్స్ అబౌవ్ లాంచ్ చేసి తక్కువ ఖర్చుతో చేసేటటువంటి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ప్రమోటర్స్ మిస్టర్ పవన్ కుమార్ చందన అండ్ నాగభూషణ్ వీళ్ళు 2018లో ఇస్రోలో శాస్త్రవేత్తలుగా ఉండి బయటకు వచ్చి ఈ ప్రాజెక్ట్ మీద 8 ఏళ్ళు కష్టపడి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ అంటే ఈ ఓపెనింగ్ టు ది ప్రైవేట్ సెక్టర్ అనే దాని మీద కూడా మీరు డిస్కస్ చేశారు. సో ఇది సక్సెస్ఫుల్గా చేయడం అనేది కొంతమంది ఇంకా కొత్త వాళ్ళకు కూడాను ఒక విధమైన ఉత్తేజం ఇస్తుంది. బట్ ఇదే దీన్ని ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా అంటే ఆల్రెడీ మనకి అమెరికాలో స్పేస్ ఎక్స్ ఎలన్ మాస్క్ చేసి చాలా పెద్ద ఇన్ఫ్యాక్ట్ ఇష్యూ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది, పబ్లిక్ ఇష్యూ అది. సో అట్లాగే ఇప్పుడు ఇండియాలో కూడాను మరి ఈ వీళ్ళు కూడాను స్కై రూట్ వాళ్ళు కూడాను ఈరోజు విన్న వార్తలు బట్టి వాళ్ళ వాల్యుయేషన్స్ అంతా బాగా పెరిగాయని ఇవన్నీ తెలుస్తుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా చూస్తారో మీరు? మనం గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ఆఫ్ అలవింగ్ ది ప్రైవేట్ సెక్టర్ ఇన్ దిస్ లాంచింగ్ ఆఫ్ రాకెట్స్, దీని మీద చిన్న విశ్లేషణ ఇవ్వగలరా? అంటే అంత ముందున్న పరిస్థితుల నుంచి చాలా ముందుకు వచ్చేసాము. చాలా సెక్టార్స్ను ఇవి కేవలం ప్రభుత్వమే చేయాలి అని ప్రభుత్వానికే గిరిగించుకొని ఉండబట్టి వాటిలో అంత ప్రోగ్రెస్ లేకుండా పోయింది. ఇస్రో అట్లా కాలేదు, ఇస్రో సక్సెస్ఫుల్గానే చేసింది. బట్ ఇస్రోలో లెట్స్ నాట్ ఫర్గెట్ ఫెయిల్యూర్ రేట్ కూడా సబ్స్టాన్షియల్గా ఉంది. ఫర్ ఎవ్రీ రాకెట్ లాంచ్ దేర్ వర్ 2-3 మిసెస్ ఉండొచ్చు. కంపేర్ టు వరల్డ్ ఇట్స్ ఎ గుడ్ స్టాండర్డ్, బట్ స్టిల్ కుడ్ హ్యావ్ బీన్ డన్ బెటరా, వీ డోంట్ నో. డిఫెన్స్ ఒకటి, రక్షణ రంగము, ఈ అంతరిక్ష రంగము మొదటి నుంచి ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. ఈ మధ్య రెండింటిని కూడా ప్రభుత్వం లిబరలైజ్ చేసింది, ప్రైవేట్ సెక్టార్ను రానిచ్చింది, డిఫెన్స్లోకి రానిచ్చింది, స్పేస్లోకి రానిచ్చింది. దానికి ఆఫ్ షూటే ఈ స్కై రూట్ పెట్టడం, వీళ్ళు సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి లోయర్ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ప్రైవేటు వాళ్ళు వచ్చే కొద్ది ఏమవుతుందంటే మోర్ ఇన్నోవేటివ్గా జరుగుతాయి, కాస్ట్ ఎఫెక్టివ్గా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ను క్యాప్చర్ చేయడంలో ఇండియా ఇస్రో చేసిన దానికన్నా ప్రైవేట్ సెక్టర్ బెటర్గా చేయగలదు, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది కాబట్టి నేను అనుకోవటం స్కై రూట్ ఒకటే కాదు, ఇది ఈ స్టార్టప్గా మిగిలిపోకపోవచ్చు. పెద్ద ఇండస్ట్రియల్ హౌసెసే ఈ సైడు చూచాయంటే లార్జ్ స్కేల్లో వస్తాయి. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది అదే. మొదటి నుంచి ప్రైవేట్ సెక్టార్ను రక్షణ రంగంలో, ఈ అంతరిక్ష రంగంలో ఎంకరేజ్ చేయబట్టి అవే ఈరోజు ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయి. ఎలన్ మస్క్ ఎంత స్టేజ్కి వచ్చి ప్రభుత్వ విధానాలనే నిర్ణయించే స్థాయికి వచ్చేసాడు. అటువంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి రెగ్యులేటరీ నియంత్రణ మెకానిజం ఏం కావాలనే దాని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇవి మొత్తం దీనినే వ్యవస్థని తినేసే స్థాయికి వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది. సో ఆ నియంత్రణ సరిగ్గా పెట్టుకుంటూ ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి మంచిది. ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎంత కాస్ట్ ఎఫెక్టివ్, ఎకనామికలా అవి చూసుకోవాలి. బికాస్ ఇప్పుడు దే విల్ హ్యావ్ టు కంపీట్ వాట్ స్పేస్ ఎక్స్ వాడంటే చాలా హై స్టేజ్లో ఉన్నాడు, హ్యూజ్ లాంచెస్. సో ఆ లెవెల్కు పోగలరంటే వీళ్ళు ఒకరే పోకపోవచ్చు. బట్ ఇండస్ట్రియల్ హౌసెస్ కూడా దీంట్లోకి జాయిన్ అయిపోతుంది, దానికి ఏం పెద్ద ఇష్యూ లేదు. అండ్ ఆ కాంపిటీషన్ ఎలా అనుకోవాలి. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ నా ఉద్దేశంలో. దీనిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. చాలా మంచిది. దీనివల్ల యాక్చువల్లీ లాట్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడాను ప్రైవేట్ సెక్టర్లో బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిలిప్ టు ది ఎకనామిక్ గ్రోత్. థ్యాంక్ యూ.